హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా నవల్లోని తరువాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? తెల్లవారుతుండగా ఇంకా 4-5 బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు. బిలబిలమంటూ వాళ్ళు వచ్చిన సందడికి మెలకు వచ్చి లేచి కూర్చున్నాను. నా పక్కన పడుకున్న వాళ్ళెవ్వరూ లేరు. అందరూ అప్పటికే లేచినట్టున్నారు. రాజు కూడా లేదు. ఏమ్మా పిన్ని, ఏం వదినా, అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు. ఏమే కమలం, చూసావా అందరం ఒకేసారి దిగాం అని ఎవరో అంటుంటే, ఏమిటత్తయ్య మీరు కూడా ఇప్పుడా రావటం పెళ్లివారిలాగా, 4 రోజుల ముందే రమ్మని కబురు చేస్తే కూడాను అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగా పులగంగా వినిపించసాగాయి. వచ్చిన వాళ్లల్లో పిల్లల జనాభా కూడా చాలా ఉంది. కొంతమంది కేర్మంటూ ఏడుపులు రాగాలు మొదలైనాయి. అబ్బబ్బా, మరీ ఇంత జనమా అనిపించింది. కృష్ణకి పెళ్ళికయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకయ్యేదే డబుల్ అయ్యేటట్టుగా ఉంది. చచ, ఏమిటో అనుకున్నాను. కృష్ణకు పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్టు లేదు. లేచి దొడ్లోకొచ్చాను. రాజు ఎక్కడుందో కనిపించలేదు. నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లలా ఓ పక్కన నిలబడ్డాను. సుందరి దగ్గరగా వచ్చి ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా. టూత్పేస్ట్ తెచ్చుకొని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది. నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తను తీసుకున్నట్టుగా ముఖం కడుక్కున్న వెంటనే కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ గ్లాస్ అందిస్తూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది. అన్నాను. ఆ అడగటంలో ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. గాడిపోయి చల్లార్చారో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ భగభగులాడుతూ మండుతోంది. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు. ఒకచోట ఆడవాళ్లంతా గుంపులుగా కూర్చొని జడలేసుకుంటున్నారు. తాతగారు స్నానం చేసి విభూతి రేఖలు ధరించి వచ్చి మళ్ళీ పడక కుర్చీలో కూర్చున్నారు. అత్తయ్య ఆయనకు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. కమలం, సరిగ్గా 9:45 కల్లా పెళ్లి కూతుర్ని చెయ్యాలి అంటూ హెచ్చరించాడు. అలాగే అంది అత్తయ్య. ఆ జనంలో కృష్ణజాడ నాకెక్కడా కనిపించలేదు. సుందరిని రాజు, మధు, మిగతా పిల్లలంతా చీటికి మాటికి వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే నాకెలాగో అనిపించసాగింది. మొదట 1-2 సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను. సుందరి కూడా పలికింది. రాజు నవ్వింది. బాగుంది, ఇబ్బందేనే అంది తలగోక్కుంటూ. ఆ తర్వాత వదిన అన్న పిలుపుకి నేను పలకటం మానేశాను. నాకు సుందర్లా చేతి నిండా పనిలేదు. రాజుకిలా పలకరించే వాళ్ళు లేరు. నాకెలాగో ఉంది. అలా ఒక మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. అత్తయ్య దగ్గరికి వెళ్ళి, నాకు కూడా ఏదైనా పనుంటే చెప్పత్తయ్యా, చేస్తాను అన్నాను. నువ్వేం చెయ్యాలే అమ్మా, నువ్వొచ్చావు అంతే చాలు నాకు, అత్తయ్య చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ అంది. ఆవిడెంత అల్పసంతోషి అనిపించింది. నేను ఈ ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసింది. స్నానం చేయటానికి బట్టలు తీసుకొని బాత్రూం వైపు వెళ్తున్న నాకు ఆడవాళ్లు కూర్చున్న చోటు నుంచి మాటలు వినిపించినాయి. ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కదూ? ఎవరో అడిగారు. అవును. ఏం రాకపోకలు మళ్ళీ మొదలైనాయా ఏమిటి? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదటగా. ఏమో, మనకెందుకు లేదు గొడవ. ఆవిడ కోడలు అక్కడుంది, వింటుందేమో మందలింపుగా వినిపించింది. నా మనస్సు చివుక్కుమంది. వాళ్ళన్నది నిజమే. ఇన్ని రోజులు మా 2 కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను రావటం వాళ్లకు విచిత్రంగానే ఉంది. రాజుని పెళ్లి కూతుర్ని చేసే పని నేనే స్వీకరించాను. నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర, జాకెట్ గుడ్డ ఇచ్చి రాజుని పెళ్లి కూతుర్ని చేసి ఆ చీర కట్టించమని చెప్పారు. మొట్టమొదట పెళ్లి కూతుర్ని చేయాల్సింది పిల్ల మేనమామలేట. అది మన ఆచారం అని చెప్పారు. అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను. ఆవిడ చప్పున తలూపింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడటం నా దృష్టికి అందకపోలేదు. రాజు తలంటు పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోపెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడల్లాను. నుదుట కళ్యాణ తిలకం అందంగా దిద్దాను.
జడ నిండా పువ్వులు పెట్టాను. కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టాను. బుగ్గన చుక్క పెట్టటానికి కాటుక కనిపించలేదు. ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు. నేను కాటుక కోసం గదిలోకెళ్ళాను. గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్లికి తెచ్చిన సామానుంది. గదిలో బియ్యపు బస్తాల మీద కూర్చొని మోకాల మీద పుస్తకం పెట్టుకొని దానిలో ఏదో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను చూడనే లేదు. నమస్కారం కృష్ణారావు గారు అన్నాను. అతను తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు. ఏం కావాలి? మీరే కావాలి. నన్ను చూడగానే అతని కళ్ళల్లోకి వింతైన కాంతి చెంగున ఎగిరొస్తుంది. అది నేను చాలాసార్లు గమనించాను. బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో. అతను తల వంచుకొని మళ్ళీ రాసుకోసాగాడు. నేను కాటుక భరణ కోసం వెతికాను. అది రాజు చెప్పిన చోటే ఉంది. అది తీసుకువెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అతను పక్కగా వచ్చాను. ఏమిటి రాస్తున్నారు అంత సీరియస్గా? జమా ఖర్చులా అన్నాను. ఇంకా తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చినా ఇంకా తీసుకురావాల్సినవి మిగిలిపోతూ అమ్మకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. లిస్టు రాసుకుంటున్నాను అన్నాడు. అతని కంఠంలో విసుగు ధ్వనించింది. రాత్రి రాసిందేమిటి? జమా ఖర్చులా? జమెక్కడా, వట్టి ఖర్చే. తల ఎత్తకుండా చకచక రాస్తూ అన్నాడు. ఇలా రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం? దేనికి ఎంత అయిందో తెలుస్తుంది. నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు. ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది. నాకెందుకో చూడగా చూడగా అమ్మకి అతనికి స్వభావంలో చాలా పోలికలున్నట్టు కనిపించసాగాయి. పక్క నుంచి తీరుగా ఉన్న అతని చెంపను చూడగానే నా మనసులో కొంటె ఊహ ఒకటి తళుక్కుమంది. చేతిలో ఉన్న భరిణ మూత తెరిచి చూపుడు వేలుతో కాటుక తీసుకొని భరిణ మూసేశాను. 2 చేతులు వెనక్కు పెట్టుకొని ఇంకో అడుగు దగ్గరగా వేసి అతని భుజం మీద నుంచి తొంగి చూస్తూ, ఏది నీ చేతి రాత నాకెప్పుడూ చూపలేదు. అరే, అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారా? ఎంత పొందికగా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను. అంటూనే చెట్టుకొని చేయి చాచి అతని బుగ్గ మీద కాటుక చుక్కలా పెట్టేశాను. ఏయ్, ఏమిటిది? కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. పెళ్ళికొడుకు అలంకరణ. ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్లి కొడుకుని చేసేస్తాను. నీ పెళ్ళికి నేనెలాగో ఉండనుగా. అతను తలెత్తి నా వైపు చూశాడు. ఒక్క క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి, నా చేతి మీద అతని చేయి బిగించిన తీరుని బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడని అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు. నా చేయి వదిలేశాడు. బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరపబోయాడు. చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను. జాగ్రత్త, నీ ఇష్టం. శుభమాని చుక్క పెడితే చెరిపేస్తున్నావు. అది అపశకునం. నీ పెళ్ళి ఆగిపోతుంది. సుందర్ నీకు దక్కదు. నీ పొలం కాస్త గోవిందా. నా చివరి మాట వినగానే అతని కళ్ళల్లో సున్నితమైన చోట దెబ్బతిన్నప్పటి బాధ గోచరించింది. క్షణంసేపు ఆగాడు. ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో పట్టి లాగి దాంతో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ, నీ చీరతో తుడిస్తే అపశకనం కాదు అన్నాడు. బొట్టు పోలేదు, చెరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా. కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు. అయ్యయ్యో, నా చీర, నా తెల్లటి పట్టు చీర విలవిల్లాడుతూ అన్నాను. పర్వాలేదులే, ఇంతకంటే మంచిది ఇంకొకటి కొనిస్తాలే. కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరగా లాక్కున్నాడు. నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది. అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరగా లాక్కున్నట్టుగా అనిపించింది. అరే వదులు, వదలమంటుంటే అతని చేతుల్లో నుంచి చీర లాక్కుంటూ అన్నాను. సరిగ్గా సుందర్ అదే సమయంలో లోపలికొచ్చింది. నేనింకా నవ్వుతూనే ఉన్నాను. కృష్ణ చప్పున చీర చెంగు వదిలేశాడు. బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారి వదిలివేయటంతో తూలి వెనక్కి పడబోయిన నేను ఎలాగో నిగ్రహించుకొని సరిగ్గా నిలబడ్డాను. కృష్ణ రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తోసుకొని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ముఖం ఎర్రపట్టం నేను గమనించకపోలేదు. జీడిపప్పు ఉండాలిక్కడ. సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాలు వెతకసాగింది.
నేను నవ్వు దాచుకొని గంటు పెట్టుకున్న ముఖంతో, చూడమ్మాయి, నీ కాబోయే భర్తగారి మోటు సరసం నా చీరంతా కాటుకు పూశాడు అంటూ చీర కొంగు చూపించాను. బాగుంది. మీరు ఆయన బుగ్గకు కాటుకు పెడితే ఆయన ఈ చీరకి దాన్ని పులిమారు. సరిపోయింది. మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది. సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్న ముఖం ఈర్ష్యతో కుంచుకుపోవటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాకు అర్థమైంది, సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ల నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు. 1000 కళ్ళతో నాది అనేదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది. నేను కాటుక తీసుకుని ఇవతలకొచ్చేశాను. సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని పెళ్లి కూతుని చేశాం. సన్నాయి వాయించే వాళ్ళు వచ్చారు. ఆ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో 2 రాజుకి హారతిచ్చారు. అది చూస్తుంటే నాకెలాగో అనిపించింది. ఎన్ని కోర్కెలతో, కొత్త ఊహలతో, అందమైన కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల. ఒక్క క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని, కామేశ్వర్ని తోడు తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి, మా రాజుకి సాయంత్రం గాజులు తొడిగిస్తాం, పేరంటం, మీరందరూ రండి అని పేరు పేరున వరుసగా బొట్టు పెట్టి పేరంటం పిలిచొచ్చాను. కరణం గారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది. మంగమ్మ, మీ అమ్మ నాన్న వస్తాటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది. అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు. తోచిన జవాబులు చెప్పి వచ్చేశాను. సాయంత్రం అయ్యింది. ముందు ఖాళీ స్థలం అంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చాపలు దులిపివేశారు. 5 గంటలు అవుతుండగా పేరెంటాళ్ళంతా గుంపులు గుంపులుగా రాసాగారు. రంగురంగుల పట్టుచీరలతో, తలనిండా పువ్వులతో, అనేక రకాల నగల అలంకారాలతో, ముఖాన పెద్ద బొట్టులతో కళకళలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కెమెరా దగ్గరుంటే కలర్ ఫిల్మ్తో ఫోటోలు తీస్తే ఎంత బాగుండును అనిపించింది. నాన్నగారు నేనెంత బతిమిలాడినా కెమెరా ఇవ్వలేదు. అవసరం లేదంటూ తీసి దాచేశారు. గాజుల మలారం తీసుకొని గాజులు వేసే అతను వచ్చాడు. ముందు రాజుకి 2 చేతుల నిండా గాజులు తొడిగాడు. తర్వాత సుందరి వేయించుకుంది. సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు. వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి, నువ్వు కూడా వేయించుకోమ్మా అంది అత్తయ్య. నాకు ఆ గాజులు ఏమీ బాగాలేవు. అత్తయ్య మనసు నొప్పించడం ఇష్టం లేక 2 సాదా ఎర్రటి గాజులు వేయించుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మణి, కామేశ్వరి గంధం, కుంకుమ ఇస్తున్నారు. సుందరి పసుపు అందిస్తుంది. అంతా హడావుడిగా గందరగోళంగా ఉంది. 2 ఆడవాళ్ళు పెళ్లి కూతురు మీద పాటలు పాడుతున్నారు. నేను ఈ సందడంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి ఆనుకొని నిలబడున్నాను. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యని, అమ్మా, అన్నయ్యకి తాళం చెవులు కావాలట, ఇవ్వమంటున్నాడు అని అడిగాడు. అత్తయ్య బొడ్లో భద్రపరిచిన తాళం చెవుల గుత్తి తీసి ఇచ్చింది. మధు అది తీసుకొని లోపలికి పరిగెత్తాడు. నేను లోపల హాల్లోకి చూశాను. కృష్ణ తాళం చెవులు తీసుకొని గది వైపు వెళ్ళటం కనిపించింది. కృష్ణతో ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడాలని అడగాలి. అది ఎక్కడైతే బాగుంటుందో అతనే చెప్తాడు. ఈరోజు కాకపోతే రేపు అసలే కుదరదు. మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు. అతనికి ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరిక చిక్కనట్టుంటుంది. ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది. పేరెంటాళ్ళ వైపు చూశాను. సుందరి అందరికీ పసిపిస్తుంది. ఆ హడావుల్లో ఉంది. నన్ను గమనించదు అని తెలిసింది. నేను మెల్లగా లోపలికెళ్ళాను. పేరెంటం అవ్వటం వల్ల మగవాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు. ఉన్న ఆడవాళ్ళంతా బయట పేరెంటం హడావుడిలో ఉన్నారు. నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను. అతను పెట్టె తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. నా అడుగుల శబ్దమో, నా చీర రెపరెపో వినిపించింది కాబోలు. తిరిగి చూశాడు. డబ్బు లాల్చీ జేబులో పెట్టుకొని పెట్టె తాళం వేసి వెనక్కి తిరిగాడు. ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ. నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు, త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరగా వస్తూ అన్నాడు.
నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను. అదేమిటి? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. నీతో మాట్లాడాలని చెప్పానుగా. మాట్లాడు, కానీ తలుపులు మూయటం దేనికి? మధ్యలో నీ భార్యామణి వస్తుందేమోనని భయం. ఆవిడని చూడగానే నువ్వు పారిపోతావు. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టు చూశాడు. చెప్పు, ఏమిటది అన్నాడు. ఇక్కడ కాదు, నువ్వు తోటకి వెళ్ళు, నేను వస్తాను. అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు. ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటకి వెళ్ళటమా? అక్కడ నాకు పనే లేదు. తలుపు తెరవబోయాడు. నేను చటుక్కున గడే మీద చేతులు అడ్డుపెట్టాను. అతను ఆగిపోయాడు. కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని, జాకెట్ని, నా మెడలో ఉన్న నక్లీస్ని, నా చెవులకున్న ముత్యాల జూకాలని, తల్లో పూలని పరీక్షగా చూస్తున్నట్టు నిలబడిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు? దబాయించాను. చూస్తున్నానా? నువ్వు చెప్పబోయే దానికి వినటానికి సిద్ధంగా నిలబడితేను. ఇక్కడ చెప్పటం కుదరదు. నేను నిజంగా చెప్తున్నాను. ఒట్టు, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అసలు అందుకోసమే ఈ పెళ్ళికొచ్చాను. ఆ విషయం తోటలోనే చెప్పాలి, సరేనా? కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సరే అన్నాడు. వాగ్దానమేనా? వాగ్దానమే, లేకపోతే తలుపు తీయనంటున్నావుగా. కొంటెగా నవ్వాడు. ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి. తప్పను, నేను వెళ్ళాలి. అవతల నాకు పనుంది. మా తల్లివి గదు, తలుపు తీ బతిమలాడుతున్నట్టుగా అన్నాడు. అయితే ఈరోజు వీలవుతుందా తోటకు వెళ్ళటానికి? నేనిప్పుడు బందర్ వెళ్తున్నాను. రేపు ఉదయం కానీ రాను. సరే, రేపు మధ్యాహ్నం. మర్చిపోవుగా? మర్చిపోను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయబోతూ ఆగిపోయాను. తలుపు తీ, కృష్ణ కంగారుగా అన్నాడు. తల అడ్డంగా తిప్పాను. నీకు మతిపోయింది. కృష్ణ నన్ను రెక్కపట్టి యువతలకు లాగి తలుపు తెరిచాడు. నా ఊహ అక్షరాల నిజమైంది. ఎదురుగా సుందర్ నిలబడింది. చేతిలో పసుపు గిన్నుంది. కృష్ణ ఆ అమ్మాయి ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ అమ్మాయి తొలగి నిలబడి దారిచ్చింది. అతను వెళ్ళిపోయాడు. లోపలికి అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది. ఈసారి ఆ ముఖంలో నటన లేదు. అసూయ మెరమెరలాడుతూ నగ్నంగా కనిపించింది. ఏం కావాలి? ఎంతో నమ్రతగా అడిగాను. పసుపు, విసురుగా అంది. నేను యువతలకు వచ్చేశాను. అయితే సుందరి నన్ను కంట కనిపెడుతూనే ఉందన్నమాట. నాకు ఆ ఊహే చక్కిలి గింతలు పెట్టినట్టుగా ఉంది. కృష్ణ బందర్ వెళ్ళిపోయాడు. సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు. అత్తయ్య, రాజు బతిమలాడారు. సుందరికి కోపం వచ్చిందని తెలుసుకున్నారు. కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందో, కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అంతుపట్టలేదు. సుందరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగలేదని సాగు చెప్పింది. ఆ అమ్మాయి అసంతృప్తికి, ఆ కన్నీళ్లకి కారణం ఏమిటో నాకు చూచాయిగా అర్థమైంది. అనవసరంగా సుందర్ని బాధపెట్టినందుకు సిగ్గేసింది. పశ్చాత్తాపం కలిగింది. వదినకెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కనకొచ్చి కూర్చుంటూ. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది. కృష్ణని తోటలో నా కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పటం అయితే చెప్పాను, కానీ అక్కడికి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియలేదు. కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేనిప్పుడే అలా తోటలోకి వెళ్ళొస్తానమ్మా అనటం వినిపించింది. అది అత్తయ్యతో చెప్పటం కాదు, నన్ను హెచ్చరించటం. ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో చెప్పే అలవాటు లేదు. ఇంట్లో రాజు ఈడు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు. రాజు నా చెయ్యి పట్టుకొని వదల్లేదు. దాని పక్కనే కూర్చొని ఉన్న నేను వాళ్ళేదో కబుర్ల సందడిలో ఉండగా వెళ్ళటానికి లేవబోతే వదల్లేదు. లాగి కూర్చోబెట్టింది. సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబూంది, లడ్డూలు పెట్టి ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇస్తోంది. నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను. నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు, తలనొప్పిగా ఉంది అన్నాను. రాజు నా చేయి వదిలేసింది. వెళ్ళు, పడుకో,
బాగుందా తలనొప్పి? శారిడాన్ తెప్పించమంటావా అంది ఆదుర్దాగా. ఏమీ అవసరం లేదు, కొంచెంసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను. అక్కడి నుంచి బయటపడగలిగినందుకు అమ్మయ్య అనిపించింది. నేను పెట్టెలవి పెట్టి ఉన్న చోటకొచ్చాను. పెట్టె తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగులో పెట్టుకున్నాను. రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చొనున్నారు. అత్తయ్య కూడా అక్కడే ఉంది. మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. సుందరి లేకపోయినట్టయితే, ఆ అమ్మాయి చూపులు అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పే వెళ్ళి ఉండేదాన్ని. ఒకవేళ నేను తోటలోకి వెళుతున్నానని చెప్తే సుందరి నేను వస్తాను అంటూ నా వెనకే బయలుదేరుతుందేమోనని భయం వేసింది. ఇంట్లో నుంచి బయటకొచ్చిన నేను గబగబా తోట వైపు నడవసాగాను. ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగ్ తగిలించుకొని నడుస్తుంటే నాకే ఎబ్బట్టుగా అనిపించింది. మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మ గారు ఎదురయ్యారు. ఏమిటే పిల్ల, ఈ వేళప్పుడు బయలుదేరావు, ఎక్కడికి అంది. తోటకండి, చూద్దామని ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబిచ్చాను. డొంకదారంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా వాటి శిఖరాగ్రాలు కనిపించాయి. ఆ చెట్లు, ఆ ముళ్ళ కంచా చూడగానే క్షణంసేపు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి. ఈ తోటంతా అతని సొంతం. దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడున్నాడా అని నేను కళ్ళతోనే కలయి వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చొనున్నాడతను. అటువైపు తిరిగి ఉండటం వల్ల నా రాకని గుర్తించే అవకాశం లేదు. మెల్లగా, ఎలాంటి చప్పుడులు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతని వెనకగా దగ్గరగా వచ్చాను. ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కిపడేలా చేయాలని మొదట నా సంకల్పం. కానీ తీరా అతనికి దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది. అతనికి ఎదురుగా చామంతి పూలు నింపిన బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెరుంది. బుట్టలో కుక్కి నిండుగా నింపిన ఆ పువ్వుల్ని ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడల్ని అన్నీ ఒకే రకంగా సమంగా ఉండేటట్టు కత్తిరిస్తున్నాడు. ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా. ఎప్పుడూ ఏదో ఒక పని అతని కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటుక్కున చేతులు చాచి అతని కళ్ళు మూశాను. ఏదో దీర్ఘ ఆలోచనలో పరధ్యానంగా ఉన్న అతను ఉలిక్కిపట్ట నేను గమనించకపోలేదు. నా చేతులు తడుపుతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టుగా నా చేతులు మోచేతుల వరకు తడిమాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం, చొరవ నా దగ్గర ఇంకెవరికున్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే. చెప్పకపోతే? రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయను అన్నాను. బాగుంది. ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్నిలాగే కూర్చోపెట్టుండేవాణ్ణి. లాభం లేదు. ఇప్పుడు సరే చెప్తున్నాను. పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరదు. అసలు సిసలైన పేరే అది. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్ద అయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనసు, కాస్త మంచితనం, ఇంకొంచెం కొంటెతనం ఉన్న అమ్మాయివి నువ్వు. ఆహా, ఈ మీనా పొగడ్తలకి లొంగిపోయే మనిషి కాదని ముందు తెలుసుకో. అదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పావు. పక్కు నవ్వాడతను. ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలీదు. కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండా అతని తలని గుండెలకు గట్టిగా అదుముకున్నాను. ఇదేమిటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలకు తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకి చుట్టటంలో చతురుడివి. నీకు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. చీర మీద లేని దుమ్ముని చేత్తో దులుపుకుంటూ అన్నాను నేను.
అప్రయత్నంగా అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడనే సత్యం నాకు సిగ్గుగా, క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకెళ్ళటానికి కూలీలొచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తిమీదకి ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. నేను బ్యాగు తీసుకొని అక్కడి నుంచి లేచి ఇవతలకొచ్చేశాను. కృష్ణ 2 రోజుల పాటు తన తోటలోకి రానని, ఆ 2 రోజులు ఏమేం చెయ్యాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తున్నాడు. చిత్తందొరా, అలాగే బాబయ్య అంటూ వాళ్ళు తలలు ఊపుతున్నారు. అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతుల మళ్ళున్నాయి. అన్నీ మొగ్గ తొడిగి కొన్ని విడిచి కొన్ని విడవటానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ చోటంతా పసుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కంటికింపుగా ఆ తోటకంతా ఎంతో శోభాయమానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు. రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్న గడ్డివాముంది. దానిమీద కొంత గడ్డి ఆరపెట్టినట్టుగా పరిచింది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోవటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్టు పరుపులా మెత్తగా వత్తుగా ఉన్న ఆ గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేననుకున్నంత సులభం కాదని అనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాషాగా, చిలిపిగా, అమాయకంగా, మెల్లగా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేనున్న చోటకొచ్చాడు. అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలున్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్టు తలూపాను. తీసుకోమన్నట్టు చేయి చాచి అందించాడు. పెట్టు. తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేనా అన్నాడు. పెట్టవు? ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, బయలుపడిపోతావా ఏం? లేకపోతే ఇంతలోకే ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టు అవుతుందా? అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు. మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వకపోతే మానేసే, నాకేం వద్దు. అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు. తలలో పెట్టనూ లేదు. ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వుల మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిగా పరీక్షగా చూశాడు. ఏమిటో చెప్తానన్నావు, చెప్పు త్వరగా అన్నాడు. నువ్వంత తొందర పెట్టావంటే నేను అసలు చెప్పను. అతను వెనక్కి తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకొనుంది. బంగారంలా తళతళలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా, హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో, వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేటంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగు ఒళ్ళో పెట్టుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకొని తోటంతా కలయి చూస్తూ కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాసుకున్న సవ్వడి, అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నిటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనక్కు వాలి కుడి మోచేయి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడవలసిన ఆ 2 పెద్ద చామంతులు ముక్కలు ముక్కలుగా 1000,00,000 రేకులుగా విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకలా చింపేస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కవ్వించుకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను.
నువ్వు కళ్ళు మూసుకో, సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతుళ్ళ చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది. అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది. నీ ఇష్టం. కృష్ణ క్షణంసేపు నా వైపు కుతూహలంగా, నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టుగా రెప్పవాల్చుకుంటా చూశాడు. నేనేనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూల రెక్కలన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేమిటి అన్నాను, నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ. నా బుగ్గన కాటుకు పెట్టి పెళ్లి కొడుకుని చేశావుగా. పెళ్లి కొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి. అతను ఆ మాటలన్న తీరుకో లేక వాటిలో ఉన్న భావానికో గాని నా చెంపలు కెంపులైనాయి. మంచివాడివే. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్దవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి. బాగుంది ఈ దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెప్తున్నా. నువ్వు కళ్ళకు కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తలూపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ విలవిల్లాడుతూ కనిపించింది. తెలీదు. నీకెలా తెలుస్తుంది? పోన్లే గాని ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకు ఏదైనా ఉందా, వట్టిదేనా? అనుమానంగా చూశాడు. వట్టి మాటలు నేనెప్పుడూ చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు. నేనేం చేయను? సరి అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుళ్ళ కళ్ళు మూసుకున్నాడు. చేతులు జాపు అన్నాను. చేతులు చాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బాగుంది. భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. ఫ్రెండ్స్, మీనా కథలోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.